ఫ్రెండ్స్, మన రాజధాని అమరావతిలోని ఐకానిక్ టవర్స్ అంటే హెచ్ఓడి టవర్స్, ఈ టవర్స్ నిర్మాణము మన రాజధానిలో ఎల్ఎన్టీ, షాపూర్ పల్లంజీ మరియు ఎన్సిసి వారు టవర్స్ని నిర్మిస్తున్నారండి. వీటికి ఈ టవర్స్ నిర్మించే క్రమంలో వీటి కోసం డయాగ్రిడ్ కాలమ్స్ ఒక కంపెనీ మన రాజధాని ప్రాంతంలోనే ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తుందండి. దాని పేరే భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్. వీళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఈ డయాగ్రిడ్ కాలమ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో. దీనికోసం ఒక సపరేటు ఒక యూనిట్ ఇక్కడ ప్లాన్ చేసి హైకోర్టు ప్రాంతంలో అక్కడ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ సంబంధించిన మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేసి ఈ భారీ స్టీల్ నోట్స్ మరియు కాలమ్స్ హై ప్రెసిషన్ వెల్డింగ్తో తయారు చేస్తారండి. ఈ డయాగ్రిడ్ కాలమ్స్కి సంబంధించిన ముడి సరుకు అంటే స్టీలు మన ఛత్తీస్గఢ్ నుంచి బిలాయ్లో స్టీల్ ప్లాంట్ నుంచి వీటిని అక్కడి నుంచి ట్రైలర్స్లతో తీసుకొచ్చి ఇక్కడ మొత్తం వెల్డింగ్తో వీటిని చేస్తారండి. ఇవి త్రిభుజాకార గ్రిడ్లతో కూడిన ఉక్కు చట్టం లాంటివి ఈ డయాగ్రిడ్స్ అండి. ఏదైతే ఈ భీమా ప్రాజెక్టులో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ని వచ్చిన స్టీల్ కట్ చేసి ఈ విధంగా వాటిని స్టీల్ వెల్డింగ్తో చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. దీనికోసం ఒక యార్డు ఇక్కడ ప్లాన్ చేశారండి. ఈ 3 కంపెనీలకు సంబంధించిన కాలమ్స్కి ఇక్కడి నుంచే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ని తీసుకెళ్ళి అక్కడ ఫిట్ చేస్తారండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఇవి కొన్ని బయట నుంచి వచ్చిన స్టీల్ ప్రోడక్ట్స్ అండి. ఇవన్నీ డయాగ్రిడ్ టెక్నాలజీ సంబంధించినవి. ఇందులో వాడే ఈ స్టీలు చాలా హైగ్రేడ్ స్టీల్ అండి. ఈ హైగ్రేడ్ స్టీలు సపరేట్గా ఏదైతే మన ఛత్తీస్గఢ్లో బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉందో అక్కడ సపరేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేపించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో వీటిని మొత్తం ఇలా అటాచ్ చేసి చేస్తారండి. ఆల్రెడీ ఈ టవర్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కాలమ్స్ని తీసుకెళ్ళి టవర్ 1, 2 దగ్గర ఆల్రెడీ ఎరెక్షన్ చేస్తున్నారండి, బిగిస్తున్నారు. అన్నీ నట్లు, బోల్ట్లు లాంటి మొత్తం కంబైన్లో వీటిని ఫిట్ చేస్తారు. ఇవి అక్కడి నుంచి రాగానే ఇక్కడ అన్లోడ్ చేసి ఇక్కడ యార్డ్లో ఉంచి మళ్ళీ అవసరమైనప్పుడు క్రేన్తో లిఫ్ట్ చేసి మన సైట్లోకి తీసుకెళ్ళి కాలమ్స్ ఏదైతే టవర్ 1, 2 దగ్గర వీటికి అక్కడ అమర్చుతారు. వీటి మీద సపరేట్గా ఏ కాలంకి సంబంధించిన ఏ టవరు, ఏ కాలము, ఇది ఈ గ్రిడ్ అని చెప్పేసి వీటి మీద ఆల్రెడీ వాళ్ళు ప్రింట్ చేయడంతో రాస్తారండి. ఇవన్నీ కాలమ్స్ చూడండి ఒకసారి. హెచ్ఓడి టవర్ 1, 2 ఇలా మొత్తం ఏ కాలం ఇటు సైడు వీటికి సంబంధించిన వెయిట్ కూడా ఇక్కడ ప్రతి కాలం మీద ఉంటుందండి. ఒకసారి చూడండి మొత్తం ఇవన్నీ. ఇలా చూడండి మొత్తం ఒక్కొక్కటి ఫౌండేషన్ కాలమ్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. చూడండి, ఇది ఏపీసీ హెచ్ఓడి టవర్ 1, ఇలా టవర్ 2, ఇలా అన్నీ ప్రతి కాలం మీద మొత్తంగా వాటికి ఎక్కడ ఎరెక్షన్ చేయాలో మొత్తం రాసిపెట్టి ఉంటాయి. అది అక్కడిక్కడ హై ప్రెషర్ వెల్డింగ్తో వీటిని కాలమ్స్ అన్నీ ఫిట్ చేస్తారు. చూడండి, ఇవన్నీ ఇది సపరేట్గా వచ్చిన తర్వాత వీటిని ఒక బాక్స్ టైప్లో ఫిట్ చేసి అక్కడ ఇన్స్టాల్ చేస్తారండి. చూడండి, ఈ కాలం వెయిట్ ఒక్కోటి 18,000 కిలోల నుంచి 13,000 కిలోల నుంచి 18,000 కిలోలు ఒక్కో వెయిట్ ఉంటుందండి. అందుకని పెద్ద పెద్ద క్రేన్లతో వీటిని లిఫ్ట్ చేస్తారు. చూడండి, ఇది ఎంత వెయిట్ ఉందో ఒకసారి. వెయిట్ కూడా కింద రాస్తారండి. ఇది 18,520 కిలో వెయిట్ అండి ఇది. ఇలాగా ప్రతి దానికి కాలం సంబంధించిన ప్రతిదీ అప్డేటు దాని మీదే ప్రింట్ చేసి ఉంటుంది. ఈ విధంగా మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి అక్కడ బిగిస్తారు. ఈ మెయిన్ ఫౌండేషన్ కాలమ్స్ అండి, చాలా హెవీగా ఉంటాయి.
ఒక చూడండి, దీని వెయిట్ వచ్చి 14,940 కిలోలు. ఇలా ప్రతి కాలం దాని వెయిట్, దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఏ టవర్ సంబంధించి ఇట్లా మొత్తం రాసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మొత్తం ఇక్కడ స్టోరేజ్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. అందుకనే దీన్ని ఒక యార్డ్ లాగా ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కంటెంట్ చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.